నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. తులసిరెడ్డి గారు, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. మన ముందు మన దగ్గర ఆయన లేకపోయినప్పటికీ పరిపాలన అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎలా అయితే ప్రజలతో మమేకమయ్యారో అది ఎప్పటికీ మర్చిపోలేము. రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శప్రాయంగానే ఉంటారు రాజశేఖర రెడ్డి గారు. మీరేం చెప్తారు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి? అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు మీరు చూసున్నారు కదా, వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారికి మధ్య ఉన్న ఆ వ్యత్యాసం ఏంటి అంటారు? ఆయన రెండు కోణాలమ్మా. ఒకటి వ్యక్తిత్వము, రెండు పరిపాలనా దక్షత. ఆ రెండు కోణాల్లో మనము విశ్లేషిస్తే తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు కారణ జన్ముడు, యుగ పురుషుడు అని చెప్పచ్చు. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, గిట్టుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ సమాజం మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు. అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది ఒక అంశం. రెండవది, ఆయన అసలు సిసలు కాంగ్రెస్ పార్టీ. 1975లో యువజన కాంగ్రెస్ కడప జిల్లా కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2009 సెప్టెంబర్ 2న పావురాలగుట్టలో పంచభూతాలలో తన పంచవాయువులను కలిపినంత వరకు ఆయన అసలు శిష్యులు కాంగ్రెస్ పార్టీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 6 సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా, 4 సార్లు కడప ఎంపీగా ఎన్నికయ్యారు. 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు. బోన వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంజయ్య, ఇలా 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో ఆయన మంత్రిగా ఉన్నారు. 2 సార్లు పిసిసి అధ్యక్షుడు, 1 సారి సిఎల్పి లీడరు, 2 సార్లు ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన పొందిన పదవులు. కాబట్టి ఆయన ఆ కాంగ్రెస్ వలన ఆయన పదవులు పొందాడు. ఆయన వలన కాంగ్రెస్ లాభపడింది. ఒక విధంగా చెప్పాలంటే 2004లో, 2009లో 2 సార్లు కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణము ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఎంపీలు రావడం. దానికి డెఫినెట్ గా ఆ పీరియడ్ లో రాజశేఖర రెడ్డి గారి పాత్ర చెప్పక తప్పదు. కాబట్టి ఆయన అసలు సిసలు కాంగ్రెస్ వాది. ఆయన చనిపోయేదానికి ముందు కొద్ది రోజుల ముందు కూడా ఆయన రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే నా జీవితాశయం అని కూడా చెప్పడం. కాబట్టి అటువంటి కాంగ్రెస్ పార్టీ. మూడవది పరిపాలనా దక్షత. ఆనక పంజారం ఎవరేం చేయొచ్చు, ఏమైంది, డబ్బులు ఎవరే వాళ్ళు పన్నులు కడతారు, ప్రజలు ఆ పన్నులు కట్టింది దాన ధర్మం చేయడం పెద్ద గొప్పతనం కాదు. అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, మౌలిక సదుపాయాలు, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటా పోయేవాడే సమర్థవంతమైన ముఖ్యమంత్రి, నాయకుడు అంటారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని, మౌలిక సదుపాయాలు, ఈ మూడింటిని కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో, దానికి కొంత కారణం రోషయ్య గారు కూడా. ఎందుకంటే ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి ఫైనల్ గా ఏం చేయాలన్నా కానీ ఆర్థిక శాఖ కాబట్టి రోషయ్య గారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటించేవాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉండడం బాగా ఉపయోగపడింది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణను పాటించి అటు అభివృద్ధిని, సంక్షేమాన్ని, మౌలిక సదుపాయాలను మూడింటిని సమపాలతో తీసుకొచ్చారు. మనం అభివృద్ధినే తీసుకుంటే మనది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. మన రాష్ట్రము వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. కాబట్టి వ్యవసాయానికి సాగునీరు అనేది ఉండేకాయ, సాగునీటి ప్రాజెక్టులు. అటువంటి సాగునీటి ప్రాజెక్టుల కోసం జలయజ్ఞాన్ని ప్రారంభించి ఈరోజు అనేక ప్రాజెక్టులు సింహభాగం పూర్తయ్యేదానికి కారణం తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రేనివా, ఇవన్నీ రామారావు గారి మానస పత్రికలు కాదన్నా ఉండేది. దానికి రూపకల్పన జరిగింది ఎన్టీ రామారావు గారికి. కానీ దాని ఒక రూపు వచ్చింది, సింహభాగం పూర్తయింది కాంగ్రెస్ హయాంలో. దట్టు దానికి పునాది వేయబడింది రాజశేఖర రెడ్డి గారి పాలన. తెలుగంగ కానీ, గాలేరు నగరి కానీ, అంద్రినీవా కానీ, వెలుగొండ కానీ,
పులిచింతలు కానీ, ఈవెన్ పోలవరం కానీ. కాబట్టి ఇవన్నీ అంటే అభివృద్ధికి వచ్చేసి ఆయన ఒక జలయజ్ఞం ద్వారా ఒక అపర భగీరథుడుగా వచ్చేసి ఆ విధంగా రైతులకు సంబంధించి ఉచిత విద్యుత్ అనేది అది ఒక విప్లవాత్మకమైనటువంటి పథకం. రైతుల విషయంలో ఉచిత విద్యుత్. కాబట్టి వ్యవసాయ రంగానికి ఒక రైతు బాంధవుడుగా వ్యవసాయము దండుగ కాదు పండుగ అనే ఒక వాతావరణము కల్పించడంలో ఈ యొక్క జలయజ్ఞం కానీ, ఉచిత విద్యుత్ కానీ, పంటల బీమా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, పావుల వడ్డీ రుణాలు కానీ, సున్నా వడ్డీ రుణాలు కానీ ఇవన్నీ బాగా హెల్ప్ చేశాయి. ఇది వ్యవసాయానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఒక మచ్చు తునక. ఇంకా సంక్షేమానికి సంబంధించి గతంలో టీడీపీ కానీ, వైకాపా కానీ, ఇప్పుడు కూటమి కానీ వీళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పీరియడ్ లో వచ్చినట్టు ఇవన్నీ. కొంత కాస్ట్ ఎస్కలేషన్ బడ్జెట్ పెరిగింది కాబట్టి కొంత అమౌంట్ పెంచుతున్నారు అంతే తప్పనిచ్చేసి ఇవన్నీ ఈ యొక్క సామాజిక పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై అవి బడ్జెట్ పెరిగే కొద్దీ కొంత పెరుగుతూ వస్తున్నాయి. తర్వాత ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇది ఒక విద్యార్థుల విషయంలో, స్టూడెంట్స్ విషయంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పథకం రాజశేఖర రెడ్డి పీరియడ్. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ దానికి పేర్లు మార్చినారు అంతే. ఇప్పుడు తర్వాత ఆరోగ్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీ 108, 104 ఇటువంటి కొన్ని విప్లవాత్మకము అంటే చిరస్థాయిగా మిగిలిపోయేటి దాన్ని మార్చేదానికి ఎవరికి ధైర్యం కూడా చాలని పరిస్థితి, దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడమే కానీ ఆ విధంగా ఒక సంక్షేమ విషయం, మౌలిక సదుపాయాల విషయంలో గ్రామీణ రోడ్లు కానీ, తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ వచ్చేసి జస్ట్ బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారే వచ్చింది. 3 సిటీ ఇవన్నీ వచ్చేసి కాంగ్రెస్ హయాంలో. ఇవన్నీ తర్వాత కొన్ని యాడ్ అయితే వచ్చాయి మిగతా ప్రభుత్వాలు, 3 సిటీ కానీ, కృష్ణపట్నం కానీ ఇటువంటి. కాబట్టి ఆ విధంగా ఆయన వచ్చేసి ఒక గొప్ప పరిపాలనా దక్షతగా చెప్పచ్చు. తర్వాత వ్యక్తిత్వం వచ్చేసి ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. ఇంతవరకు ఇంకా ఓసారి సాధ్యంగానే విషయం ఉండొచ్చు కానీ వీళ్ళంతవరకు ఇచ్చిన మాట మీద నిలబడాలా అనేది ఒక ఆయనలో ఉండే ఒక గొప్ప క్వాలిటీ. రెండవది చిరునవ్వు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే సూత్రాన్ని నమ్మినటువంటి వాడు. కాబట్టి ఆయన నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ చిరునవ్వు, ఆ చిరునవ్వు వచ్చేసి ఇది ఒక ఆవరణం, అది రాజశేఖర గారితో పుట్టొచ్చిన. మూడవది పంచకట్టు. అది ఒక ఆయన పంచగట్టి వస్తా ఉంటే సింహం పంచగట్టి వస్తా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ రాజస్వమే వేరేలా ఉండేదేమో కదా సార్. అదే ఆ రాజస్వం పంచగట్టులోన ప్రపంచాన మనగాడన్నట్టుగా ఆ యొక్క సీనారాయణగా చెప్పినట్టు అది ఒక పంచకట్టు. తర్వాత ఒక తెలుగుదనం, ఒక గ్రామీణ వాతావరణం, ఒక రైతుదనం. అంటే తెలుగుదనం ఉంటుంది, గ్రామీణ ధనం ఉంటుంది, రైతుదనం ఉంటుంది, ఒక గంభీరత, ఒక రాజసం. రాజశేఖర అని పోయి మూజ తీరలేదా అన్నట్టుగా ఆ విధంగా ఒక సమ్మోహమైన పర్సనాలిటీ. కాబట్టి తర్వాత 5 Cలు ఆయన వ్యక్తిత్వంలో 5 Cలు. ఒకటి క్రెడిబిలిటీ, విశ్వసనీయత. రెండవది కంపాషన్, ఒక అతల వ్యక్తి నుంచి ఒక కంపాషన్, కేర్, కన్సర్న్, కరేజ్. ఆ ధైర్య సాహసాలు ఏ విధంగా వచ్చేసి మనము టంగుటూరి ప్రకాశం పంతులను ఆంధ్ర కేసరిని పిలుస్తాము, రొమ్ము చీల్చి కాల్చుకోండి అన్నట్టు ఆయన ధైర్య సాహసాలు ఆల్మోస్ట్ ఆ టైప్తో కంపేర్ చేసేది. కాబట్టి డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారు ఒక కారణ జన్ముడు, ఒక యుగ పురుషుడు. ఆయన నుంచి భావితరాల వాళ్ళు, ప్రస్తుతం ఉండే వాళ్ళు, నాయకులు కానీ, క్యాడర్ కానీ, ప్రజలు కానీ అనేక విషయాలు నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి ఆయన, చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాట ఇస్తే అది మడమ తిప్పే రకం కాదు అని. మీకేమనిపిస్తుంది? లెగసీ కంటిన్యూ చేస్తున్నారా? ఆయన జస్ట్ రివర్స్. దానికి ఆయన 18 దేశాలు ఉంటే మాట తప్పడము, మడమ తిప్పడమే ఆయన దినచర్య. మనము ఈవెన్ అప్పుడు వచ్చేసి నవరత్నాల్లో మద్యం గురించి ఏం చెప్పాడు, రైతుల గురించి ఏం చెప్పాడు, అగ్రహాల గురించి ఏం చెప్పాడు,
కానీ ప్రతిదీ ఆయన శాసన మండలి గురించి ఏం చెప్పాడు, తర్వాత నేను బీదవాని అంటాడు. కాబట్టి నాకు మీడియా సపోర్ట్ లేదు, నాకు బీదవాని 18 సార్లు ఉంటే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేవాడు. కాబట్టి మాట తప్పడము, మడమ తిప్పడము జగన్మోహన్ రెడ్డి దినచర్య. అయితే రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేస్తున్నారని మీరు రాజశేఖర రెడ్డి ఒక ప్రజాస్వామ్యవాది, జగన్మోహన్ రెడ్డి ఒక నియంత మనస్తత్వంలో. తర్వాత నేను ముందు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు అసలు సిసలు కాంగ్రెస్ వాది. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీతో, పంచప్రాణాలు కలిసినప్పుడు కూడా కాంగ్రెసే. తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలనేది బీజేపీని ఆయన వ్యతిరేకించేవాడు. జగన్మోహన్ రెడ్డి టోటల్ గా అందుకు వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి నిజంగా రాజశేఖర రెడ్డి గారి కొన్నాళ్ళు బాగా జీవించి ఉంటే వాళ్ళిద్దరికే తండ్రి కొడుకే వైరం వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతను నియంతృత్వం, ఇతను ప్రజాస్వామ్యవాది. రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ ను కానీ అమితంగా అభిమానించేవారు. ఈయన ఆ కుటుంబాన్ని, ఆ పార్టీని అమితంగా ద్వేషిస్తాడు. జస్ట్ రివర్స్ అనమాట. కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆస్తికి ఆయన వారసుడు కావచ్చు, కానీ ఆస్తి పాస్తులకు అది ఏ బిడ్డలకైనా వర్తిస్తుంది. అంతేగాని రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ముందు చెప్పినట్టు ఆయన అనుభవించిన పదవులన్నీ కాంగ్రెస్ పార్టీనే పరంగా వచ్చినట్టే ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి దోహదం చేశారు. కాబట్టి ఆయన అసలు శిస్తులు కాంగ్రెస్ ప్రాపర్టీ. సార్, ఇక మనం ఏపీ రాజకీయాల దగ్గరికి వెళదాము. రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత మాట్లాడుకున్నా సమయం సరిపోదు మనకు. ఎందుకంటే మీరు చెప్పిన ఆ 5 C's ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, క్రెడిబిలిటీ పరంగా, మరీ ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే మనకి డే అంతా మాట్లాడచ్చు కదా. సో ఏపీ రాజకీయాలు చూద్దామండి. ఏపీలో మళ్ళీ ఈ విద్యుత్ షాక్ తగలబోతోంది అంటూ ఒక వార్త నిజమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? 3629 కోట్లు పెంచాల్సి ఉంటుంది అనుకుంటూ ఏపీఆర్సీకి విద్యుత్ పంపిణీ సంస్థలు సిఫార్సు చేసినట్లుగా సమాచారం. ఖచ్చితంగా పెంచుతారమ్మా. ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, కూటమి వాళ్ళు కానీ, మెయిన్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము, ఇంకా తగ్గిస్తాము అని కూడా చెప్పడం జరిగింది. మాకు వచ్చేసి సమర్థమైన నాయకత్వం ఉంది, సంపద సృష్టిస్తాము, కాబట్టి మేము విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే ఇంకా తగ్గిస్తాం కూడా అని వాగ్దానం చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో, అంటే రకరకాల దొడ్డిదారణ, ఏదో ఒక పేరు పెట్టడం, పెంచడం, మళ్ళా పైకి మేము పెంచడం చెప్పడం. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో చిన్న అమౌంట్ కాదు, 15,480 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది ఆల్రెడీ. ఇది చిన్న అమౌంట్ కాదు, 15,480 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. కాబట్టి ఇప్పటికే కరెంటు తీగ పట్టుకోవాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టే పరిస్థితి. తర్వాత మళ్ళీ వచ్చేసి మీరు చెప్పినట్టు ఈ యొక్క డిస్కంలో వచ్చేసి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినట్టు, దాంట్లో ప్రపోజల్ పెట్టిన దాంట్లో వైయా మీడియాగా చెన్నంపల్లె పంచాయతీ వీళ్ళు కొంత అడుగుతారు, వాళ్ళు కొంచెం తగ్గించినట్టుగా చెప్పేసి వైయా మీడియాగా చెన్నంపల్లె పంచాయతీ అంటారు కడప జిల్లాలో వైయా మీడియాగాని. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పెంచే పరిస్థితి వస్తుంది. కాబట్టి చెప్పడం ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎన్నికలకు ముందేమో ఓడమల్లన్న, ఎన్నికలు దాటినాకేమో బోడిమల్లన్న. కాబట్టి ఇది టీడీపీకి ప్రత్యేకించి మిగతా టీడీపీ కూటమి కూడా ఈ మాట తప్పడము, మడమ తిప్పడము, ముందు ఒక మాట తర్వాత ఒక మాట, దానికి ఏరే మసిపూసి మాట, దానికి కథలు అల్లడము, జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో, వైకాపా పీరియడ్ లో ఇవన్నీ పైనట్టు ఇప్పుడు మేము చెల్లించాల్సిన అవసరం, మేము ఇప్పుడు వస్తే ఇవన్నీ మేము వచ్చినాక వచ్చినట్టు కాదు ముందు అని చెప్పేసి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో 2014-19లో వీళ్ళు చేసినట్టు 2019-24 మధ్యలో ఆ ప్రభుత్వంలో కొన్ని ఇట్టు వచ్చినాయి, 19-24 ఇట్టు వచ్చాయి. మీకు అన్ని తెలిసే కదా మీరు చెప్పింది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. తెలిసే మీరు మేము పెంచమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు పెంచుతామన్నాం. ఏమాత్రం వచ్చేసి ఇప్పటికే ప్రజల్లో కరెంటు ఛార్జీల విషయంలో బాగా వ్యతిరేకత ఉంది. మిగతా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు దానివల్ల కొంత పాజిటివ్ ఉండొచ్చు, కానీ ఈ యొక్క సామాజిక పెన్షన్లు 4,000 ఇవ్వడము అది కొంత మంచి ఎఫెక్ట్ ఉంది. దానివల్ల ఈ అన్న క్యాంటీన్లు కూర్చోట
తర్వాత వచ్చేసి నిన్నగాక మొన్న ఇది తల్లికి వందనం కొందరికి రాకున్నా కానీ కొందరికి వచ్చింది. అటువంటి కొన్ని పాజిటివ్ ఉన్నా కానీ నెగటివ్ మాత్రము కరెంటు ఛార్జీల విషయంలో బాగా నెగటివ్ ఉంది. ఎందుకంటే ఎవరీ ఫ్యామిలీ గతానికంటే ఒక 50 నుండి 5,000 వరకు ఆ యొక్క దాన్ని బట్టి ఒక అడిషనల్ గా కట్టాల్సి వస్తుంది. మాకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి పించి ఫీల్ అవుతున్నారు కరెంటు విషయం. సార్ మరీ ముఖ్యంగా తెలంగాణలో ఫ్రీ బస్ సర్వీసెస్ చూసిన తర్వాత మా రాష్ట్రంలో కూడా ఉండాలి అని మహిళలు చాలా మంది ఆశపడ్డారు. ఆ కారణంగానే కూటమి ప్రభుత్వానికి మహిళలు ఓట్లు చాలా శాతం పెరిగింది అనేది కూడా మనం విన్నాం. బట్ వచ్చి 1 ఇయర్ దాటుతున్నా సరే ఇంకా ఫ్రీ బస్ సర్వీసెస్ ఇవ్వకపోయేసరికి ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితులని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆగస్టు 15 నుంచి పక్కాగా ఉచిత బస్సును అమల్లో చేయడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం. ఏం చెప్తారు? మీరు చెప్పినట్లు కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణాలు 2. ఒకటి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలు, రెండవది సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీల్లో ప్రధానంగా 6 హామీలు. 1 యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి, 2 రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, 3 విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం, 4 సామాజిక పెన్షన్, 5 ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకి పెన్షన్, 6వది మహిళలకు సంబంధించి మళ్ళా 3, ఓవరాల్గా 6 అనుకుంటే మళ్ళా మహిళలకు సంబంధించి 3. 1 ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 2వది ఆడబిడ్డ నిధి, అంటే 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500. 3వది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ మూడింటిలో మహిళలకు సంబంధించి సరే గ్యాస్ సిలిండర్లది అది అమలు చేస్తున్నారు. సరే దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నప్పటికీ ఓకే అమలు చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి ఇంతవరకు అడ్రస్ లేదు. 3వది ఈ యొక్క హామీల్లో తక్కువ ఖర్చు అయ్యే హామీ ఇదే. ఇది ఉచిత బస్సు ప్రయాణమే అంతవరకు తక్కువ ఖర్చు అయ్యేది. ఆడబిడ్డ నిధి చాలా పెద్ద అమౌంట్. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకి పెంచిన పెద్ద అమౌంట్ అవసరం. తక్కువ అమౌంట్ తో హామీ నెరవేర్చగల హామీ వచ్చేసి ఉచిత బస్సు ప్రయాణం. ఇది సంవత్సరం నుండి ఊరిస్తూనే ఉంది. ఏదో ఈ పండగ నెక్స్ట్ పండగ ఆ విధంగా పండగల మీద అయిపోయి ఇప్పుడు ఏదో ఆగస్టు 15 చేస్తామంటున్నారు. సంతోషం. కానీ మీరు చెప్పినట్లు మళ్ళా కొన్ని కండిషన్స్ పెట్టబోతున్నారు. మరి ఏం కండిషన్స్ ఉంటాయో చూడాలా. సరే ఆ జిల్లా వరకు మాత్రమే పరిమితం అంటున్నారు సార్. మళ్ళీ పక్క డిస్ట్రిక్ట్ కి వెళ్ళాము అని అంటే మళ్ళీ ఛార్జెస్ పడతాయి. బట్ ఆ జిల్లా వరకు మహిళలు ప్రయాణించవచ్చు. ఇది కరెక్టే అంటారా? సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అంతవరకు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ చేయని దానికి కనీసం ఏదో చేస్తే ఆరోగ్య సంతోషం. కానీ దీనికి యూజువల్ గా వచ్చేసి సరే దాన్ని మనము కొన్ని చోట్ల ఏమనంటే జిల్లా బార్డర్లు ఉంటారు. ఈ జిల్లా వాళ్ళు ఇప్పుడు ఈ జిల్లా బార్డర్లు ఉంటే పక్క జిల్లాకు వచ్చేసి కొన్ని చోట్ల పక్క జిల్లాకు పోయితే ఎక్కువ ఉంటుంది. ఏ సంతకు కానీ ఇంకోటి కానీ అటువంటి చోట ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ కండిషన్ తో పాటు కొంత డిస్టెన్స్ కూడా పెట్టాలి. 10 కిలోమీటర్ల దూరంలోనే వేరే జిల్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా హిందూపురం సత్యసాయి జిల్లా ఉంది. ఆ యొక్క ఎన్పి కుంట అనేది ఆ సత్యసాయి జిల్లాలో వస్తుంది. దానికి పక్కనే వచ్చేసి ఇక కడప జిల్లా వస్తుంది. లేకుంటే వచ్చేసి ఈ అన్నమయ్య జిల్లా వస్తుంది. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లే వాళ్ళకి ఇక్కడ టచ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనే కండిషన్ తో పాటు కొంత డిస్టెన్స్ కూడా పెడితే ఏదో 50 కిలోమీటర్లో 100 కిలోమీటర్లు అనేది కొంత పెడితే గన కొంత ఉపయోగం ఉంటుంది. కానీ లేకుంటే ఓన్లీ వచ్చేసి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ బార్డర్ లో ఉండే వాళ్ళు ఇబ్బంది పడతారు. సెంటర్ లో ఉండే వాళ్ళకు పర్వాలే. కానీ బార్డర్ లో ఉండే వాళ్ళు ఆ పక్క ఇప్పుడు కడప జిల్లా ఉంది, ఒక పక్క వచ్చేసి సత్యసాయి జిల్లా వస్తుంది, ఒక పక్క అనంతపురం జిల్లా వస్తుంది, ఒక పక్క నంద్యాల జిల్లా వస్తుంది, ఒక పక్క తిరుపతి వస్తుంది. కానీ ఆ బార్డర్ లో ఉండే వాళ్ళకి ఎక్కువ రైల్వే కోడర్ ఉంది. వాళ్ళ తిరుగుతారు. అది పక్కన అనమాట. వాళ్ళకు వేరే డిస్ట్రిక్ట్ అంటే వాళ్ళు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అయిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి కొన్ని కండిషన్స్.
ఓకే. సో ప్రస్తుతానికి రాజధాని భూముల వ్యవహారం మనం చూస్తే ఇప్పటి వరకు 33,000 ఎకరాలు సేకరించారు. ఇప్పుడు ఇంకొక 44,000 ఎకరాలు సేకరణకు సిద్ధమవుతుంది. మొన్నటి వరకు కూటమి ప్రభుత్వం రాజధాని రైతులు భూములు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారని చెబుతూ వచ్చిన నేపథ్యంలో మొన్న జరిగిన ఒక రసాభస మనందరం చూసాము. రైతులు తిరగబడుతున్నారు, మేము ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు, మాకు మీరు ఏం చేశారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇక్కడ రెండుమా, ఫస్ట్ లో వచ్చేసి మొదటి ఫేజ్ లో రైతుల దగ్గర సమీకరణ చేసిన వాళ్ళు హ్యాపీగా లేరు. ఇప్పుడు వచ్చేసి కొత్తగా రెండవ సెకండ్ ఫేజ్ కి వచ్చేసి ఇక్కడ హ్యాపీగా లేరు. మొదటి ఫేజ్ వాళ్ళకు 2015లో మొదలు పెట్టారు, 2015 దాటిపోయింది. కానీ ఇప్పటికీ వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఫ్లాట్ ఎక్కడనో, వాళ్ళ కమర్షియల్ ఫ్లాట్ ఎక్కడనో వాళ్ళకే అగమ్య గోచరంగా ఉంది. అది ఎప్పుడైతుందో వచ్చేసి వాళ్ళు ఎక్కడ చేరుకుంటారో అర్థం కాదు. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే కొంత పిల్లలు చదివించుకున్న దానికి, తర్వాత పెళ్లిళ్లకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అసంతృప్తిగా, జగన్మోహన్ రెడ్డి వచ్చేసి రాజధాని మారమంటే అది వేరే అసంతృప్తి. ఇక్కడ 10 ఏళ్ళైనా మాకు ఏం చేశారో వచ్చేసి మేము భూములు ఇచ్చినా గానీ అనే అభిప్రాయం ఇక్కడ రైతుల్లో ఆల్రెడీ 29 గ్రామాల రైతుల్లో ఉంది. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చేసి మళ్ళా సమీకరించినప్పుడు వాళ్ళకే దిక్కు లేదు, మళ్ళా మా పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ భయం ఎత్తుకుంది. దాని పర్యవసానమే మీరు చెప్పినట్టు మొన్న గుంటూరు జిల్లాలో తాడికొండ మండలంలో పొన్నేకల్లు విలేజ్ లో మొత్తం మన 5వ తారీఖు మొత్తం గ్రామ సభలో పూర్తిగా రైతులు వచ్చేసి గ్రామ సభనే జరగనే లేదు, మేము ఇచ్చే క్వశ్చనే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి అనవసరము. సెకండ్ ఫేజ్ వచ్చేసి మళ్ళా 44,677 ఎకరాలు భూ సమీకరణ చేయాలని ఆలోచన రావడమే అనవసరం అంటారు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో కావాల్సినంత భూమి ఉంది. మొత్తం ఎంత ఉంది? 53,748 ఎకరాల భూమి. దీంట్లో రైతుల నుండి సమీకరించింది 34,823 ఎకరాలు. ప్రభుత్వ భూమి, అటవీ భూమి వచ్చేసి 18,925 ఎకరాలు. మొత్తము 53,748 ఎకరాలు చేతులు. దాన్ని మొత్తము భూములకు రైతులకు ఇవ్వడంగా, తర్వాత ప్రభుత్వ భవనాలకు అన్నిటికీ పోను ఇంకా దాదాపు ఒక 8,000 ఎకరాలు ప్రభుత్వ చేతులు. ఇంతవరకు ఏం చెప్పారు? ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్, ఇది ఆ భూమిని అమ్మితే వచ్చే డబ్బుతోనే మొత్తం కట్టచ్చు అని చెప్పేసి చెప్తా వచ్చారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? లేదు ఇది సెల్ఫ్ సస్టైన్డ్ కాదు, ఇప్పుడే ఇది సెల్ఫ్ సస్టైన్డ్ కావాలంటే చుట్టూ వచ్చేసి ఇండస్ట్రీస్ రావాలా, ఇండస్ట్రీస్ రావాలి అంటే విమానాశ్రయం కావాలా, విమానాశ్రయం కావాలంటే ల్యాండ్ కావాలా, ల్యాండ్ కావాలంటే భూ సమీకరణ చేయాలా. ఇది ఇప్పుడు చెప్తున్నటువంటి. ముందేమో వచ్చేసి అదే సెల్ఫ్ సస్టైన్డ్ అని చెప్పారు, ఇప్పుడు అది కాదు మళ్ళా కావాలంటున్నారు. నేను మొన్న కూడా చెప్పాను, ఇది ఏంటంటే ఒక సన్యాసి ఒక సంసారి కథగా ఉంది. ఒక సన్యాసి ఉన్నాడంట, ఆ సన్యాసి ఏదో భిక్ష తెచ్చుకొని ఒక కొలిక్కి ఏదో వేసేవాడు, దాన్ని ఎలుకలు వచ్చి తినేటంట. అరే ఎలుకలు నివారించాలంటే ఏం చేయాలి? పిల్లి తెచ్చుకున్నాడు. పిల్లి తెచ్చుకున్నాక ఎలుకలు నివారణ, కానీ పిల్లికి పాలు కావాలి కదా, పాల కోసం వచ్చేసి ఒక ఆవును కొన్నాడు. ఆవు పాలు పితకాలి కదా, దానికోసం ఒక ఆడ మనిషిని పెట్టుకున్నాడు. ఆ ఆడ మనిషి ద్వారా పిల్లల్ని కన్నాడు. కాబట్టి ఆఖరికి ఏమైనాడంటే సన్యాసి వచ్చేసి సంసారం అయిపోయినాడు. ఆ విధంగా వీళ్ళు చెప్పింది ఏమి? ఈ యొక్క మొదట సేకరించిన భూమి వచ్చేసి సెల్ఫ్ సస్టైన్డ్ అని చెప్పి దాన్ని సమీకరించి ఇప్పుడు లేదు దానికి చుట్టూ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు రావాలంటే విమానాశ్రయం కావాలి, విమానాశ్రయం కావాలంటే ల్యాండ్ కావాలి, ల్యాండ్ కావాలంటే భూ సమీకరణ చేయాలి. ఇది వీళ్ళు చెప్తా ఉండేది. కాబట్టి అనవసరమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, పరిపాలన చేయడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం. తెలంగాణ యూజువల్ గా రాజధాని అంటే ఏమో సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్, కొన్ని చోట్ల హైకోర్టు కూడా. హైకోర్టు చాలా చోట్ల వెయిట్ ఉంది 14 రాష్ట్రాలు. జనరల్ గా రాజధాని అంటే ఈ మూడే, ఒకటి సచివాలయం, అసెంబ్లీ, రాజ్భవన్. ఇవి తెలంగాణ సచివాలయం ఉన్నంతలో బ్రహ్మాండమైన సచివాలయం. అది 28 ఎకరాలే, ఓన్లీ 28 ఎకర్స్ తెలంగాణ సచివాలయం. ఇంకా రాజ్భవన్, హైకోర్టు, తర్వాత అసెంబ్లీ ఇవన్నీ కలుపుకున్నా కానీ 150 ఎకరాలకు మించి. ఇక్కడ
నేను ముందే చెప్పినట్లు 53,748 ఎకరాల చేతిలో ఉంది. అక్కడ 150 ఎకరాలు అన్నీ అయిపోతే ఈయన అంగా కావాలంటాడు వచ్చేసి. కారణం వచ్చేసి ఈయన రాజధాని ఆలోచించడం కూడా నగర నిర్మాణం చేస్తాడు. మనం అందరం అనుకుంది రాజధాని. ఈయన రాజధాని కాదు నగరాన్ని నిర్మిస్తాడు. దానికోసం భూమి కావాలి. ప్రపంచంలో ఏ కాలంలో అయినా సరే ఇంతవరకు నగరాన్ని నిర్మించిన వాళ్ళు ఉన్నారా? న్యూయార్క్ వచ్చేసి ఎవరు నిర్మించారు? న్యూయార్క్ వచ్చేసి ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. వాషింగ్టన్ డీసీ ఆ దేశానికి రాజధాని. న్యూయార్క్ స్టేట్ కూడా న్యూయార్క్ రాజధాని కాదు. కాబట్టి ఇక్కడ హైదరాబాదు రాజ్భవన్ పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ అంతా రాజధాని కాదు. రాజధాని అంటే సచివాలయము, రాజ్భవన్, అసెంబ్లీ, మిగతాది నగరం. కాబట్టి ఈయన రాజధాని కాకుండా నగరాన్ని నిర్మించాలనే కాన్సెప్ట్ కానీ ఆన్నే ఫండమెంటల్ గా ఆయనకు డిఫరెన్స్. ఆయన పరిపాలన చేయలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిరంతరం ఆలోచిస్తుంటాడు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఆ భూమిని ఎంత కొనాలా, దాని ప్లాట్ ఎట్లా వేయాలా, దానికి మూరలు వేయాలన్నా, గజాలు వేయాలన్నా, దానికి ఎంత అమౌంట్ లాభం వస్తుంది, దానికి 60% 50% దాని కన్స్ట్రక్షన్ చేయడం. ఇంత నిరంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ టైప్ ఆలోచిస్తుంటాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంది. అక్కడ పరిపాలన చేయడం. సార్, ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు మనం చూస్తూ ఉన్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి సంబంధించి అంటే అక్కడ విధ్వంసాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. అటు నుంచి వెళ్ళడానికి లేదు అంటున్నారు. వెళ్ళారు అంటే హెలిప్యాడ్ వరకు అయితే 30 మందే, సభ అయితే 500 మందే. ఇటువంటి ఆంక్షల్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒకలాంటి భయం వచ్చే ఇటువంటి ఆంక్షలు పెడుతుంది అని అనుకోవాలా? ఇక్కడ 2 రకాలు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిది అది చూసినప్పుడు 2 పక్కలా తప్పే. ప్రశాంత్ రెడ్డిని వచ్చేసి ఒక లేడీ ఎమ్మెల్యేను, ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు, అనేక సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, ఆ విధంగా వచ్చేసి మాట్లాడడం అనేది ఏమాత్రం వచ్చేసి సమంజసం కాదు. అది ఎవరికైనా బాధ కలుగుతుంది. వచ్చేసి అంత అధ్వానంగా మాట్లాడతారా నాయకుడు అనేవాడు వచ్చేసి అని చెప్పి. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి చేసింది 100% తప్పు. సరే, ఆవేశాలు వస్తాయి. ఎస్పెషల్లీ లేడీస్ విషయంలో చిన్న మాట అన్నా కానీ కూలీలు చేసుకునే స్థాయికి పోతాయి మామూలుగానే వ్యక్తుల మధ్య. కాబట్టి కొంత లిమిట్స్ దాటినాడు ప్రసన్న కుమార్ రెడ్డి. అయినప్పటికీ వచ్చేసి పక్క భౌతిక దాడులు చేయడం అనేది అది కూడా అంతకంటే ఖండించదగ్గది. కాబట్టి వాళ్ళు బూతులు నోటి దూల వాళ్ళది, చేతి దూల వీళ్ళది అన్నట్టుగా అయిపోయారు. నోటి దూలకు ఆన్సర్ వచ్చేసి చేతి దూల అనేది ఇంకా ఆటవిక న్యాయం, అనాగరికం. కాబట్టి 2 పక్కల తప్పు ఉంది. ఖచ్చితంగా వచ్చేసి ప్రభుత్వము 2 పక్కల చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మాట ఎట్లుంటుందంటే తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో 2 అంటా అని ఒక సామెత. ముందు నువ్వు తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో 2 అంటా అని ఈ యొక్క నోటి దూలతోనే ఈ యొక్క విదురదేవుని వాక్యాల్లోనే, విదురదేవుని సప్తవ్యసనాల్లోని వ్యసనం ఒకటి. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు, ప్రలదనం. అంటే పరుషంగా మాట్లాడడం అనేది ఒక వ్యసనం, దుర్వ్యసనం. ఆ వ్యసనంకు పోవద్దని చెప్పేసి ఆ విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి పరుష పదజాలం వాడింది తప్పు. దానికి భౌతిక దాడులు వీళ్ళు చేసేది తప్పు. అది యాంగిల్. ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. ఇక్కడ 2 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదు, కాంగ్రెస్ వాళ్ళు మేము కానీ, వామపక్షాలు కానీ, ఇది ప్రతిపక్షాల పాత్ర ఏమి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అనేది ప్రతిపక్షాల పాత్ర. ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు విధాన నిర్ణయాలు తీసుకుంటారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఆ విధాన నిర్ణయాల్లో లోటుపాటున్నా, ఇంప్లిమెంటేషన్ లో లోటుపాటున్నా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి దాన్ని రెక్టిఫై చేయడం అనేది ప్రతిపక్షాల పాత్ర. అది కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ, లేక వైకాపా కానీ. కాబట్టి అది ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చేసి దానికి అడ్డు చేయకూడదు. ఇక్కడ అదే సమయంలో ఫైనల్ గా వచ్చేసి లా అండ్ ఆర్డర్ అనేది ఒక అటు సమాజానికి చాలా అవసరం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన
గుంటూరు మిర్చి విషయంలో కానీ, పొగాకు విషయంలో కానీ, మ్యాంగో విషయంలో కానీ డెఫినెట్ గా రైతు సమస్యలు, రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. డెఫినెట్ గా వచ్చేసి రైతు సమస్యల మీద పోవాల్సిందే, వాళ్ళ గలం ఇప్పాల్సిందే, దానికి ప్రభుత్వం కూడా ప్రతిస్పందించాల్సిందే, రైతుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ. కానీ అది ఒక కోణం వరకు కరెక్ట్. కానీ ఆయనకు డబ్బు ఉందని ఆ కోట్లు ఖర్చు పెట్టి దానికి ఇతర జిల్లాల నుండి, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి వాహనాలు సమకూర్చి దానికి ఒక బల ప్రదర్శనగా చేయడం అనేది, ఆ మీటింగ్ లో వచ్చేసి ఎలక్షన్ సపోజ్ లేకుంటే ఒక మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ ఒక గ్రౌండ్ లో అది బల ప్రదర్శనకు ఉంటుంది. కానీ ప్రతి సన్నివేశం వచ్చేసి డబ్బు ఉంది కదా అని వాహనాలు పెట్టి దబా వచ్చేసి జనాలను చేస్తే న్యాచురల్ గా వచ్చేసి కొంత లాండర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. రైతు సమస్యలు చూడాల్సిందే, మ్యాంగో పరిశీలించాల్సిందే, మిర్చికి పోవాల్సిందే, పొగాకు పోవాల్సిందే. కానీ ఆడ నిజంగా సమస్య కోసం అనేది కాకుండా బల ప్రదర్శన అనేది ఆ కాంపోనెంట్ ఎక్కువ కనపడతాను. జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతి దాంట్లో బల ప్రదర్శన అనే అంశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి దీన్ని ఆయన కూడా ఏమి బలపరిశన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ప్రజా ఇష్యూస్ మీద వేస్తే ఆటోమేటిక్ గా ప్రజల్లో వచ్చేసి, అందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక 100 మందితో పోయినా, 5 మందితో పోయినా, 5,000 మందితో పోయినా మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకమే కాకుండా భారతదేశ ప్రజానీకము, ప్రపంచంలో అనేక దేశాలు ఉండే తెలుగు వాళ్ళు అలా అందరూ చూస్తారు వచ్చేసి. కాబట్టి బల ప్రదర్శన చేసి అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి కొందరి చావుకో లేకుంటే మూదానికో దానికి కారణం కావడం అంత మంచిది కాదు. ఆ కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ప్రతిదానికి ఆంక్షలు పెట్టి వచ్చేసి ప్రతిపక్ష పార్టీల యొక్క కార్యకలాపాలను అడ్డుకోవడం అనేది ప్రభుత్వం తరపున ఉంటే అది కరెక్ట్ కాదు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.